హైదరాబాద్ జీఎస్టీ ఎగవేత కేసులపై డీజీజీఐ చర్యలను ముమ్మరం చేసింది. జీఎస్టీని వసూలు చేసి ఆరెంజ్ ట్రావెల్స్ ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వానికి అందజేయలేదు. ఆరెంజ్ ట్రావెల్స్ 28.24 కోట్లు, ట్రిలియన్ లీడ్ 22 కోట్ల వరకు వసూలు చేశాయి. గడువు ముగిసిన 3 నెలలైన ఆరెంజ్ ట్రావెల్స్ ట్రిలియన్ లీడ్ జీఎస్టీ కట్టలేదు. ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ కుమార్, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ చైతన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, హైదరాబాద్ కు సంబంధించి జీఎస్టీ ఎగువేత ఏదైతే ఉందో ఆ ఎగువేత కేసుపై మొత్తానికి చర్యలైతే ముమ్మరంగా మొదలయ్యాయని చెప్పవచ్చు. డీజీజీఏ అయితే ఈ మొత్తం యాక్షన్ అంతా కూడా సిద్ధం చేసింది. ప్రధానంగా కూడా జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి అందజేసి ఆరెంజ్ ట్రావెల్స్ అదేవిధంగా ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ప్రస్తుతం యాక్షన్ మొదలైందని చెప్పాలి. ఆరెంజ్ ట్రావెల్స్ 28.24 కోట్లు, అదేవిధంగా 22 కోట్ల వరకు కూడా వసూలు చేసినటువంటి ట్రిలియన్ లీడ్ ఏదైతే ఉందో ఇది కూడా ఇప్పుడు చాలా ప్రధానం. సో ఈ నేపథ్యంలోనే గడువు ముగిసిన 3 నెలలు అయినా సరే జీఎస్టీ ఇప్పటి వరకు కూడా కట్టకపోవడంతో ఆరెంజ్ ట్రావెల్స్ అదేవిధంగా ట్రిలియన్ లీడ్ ఏదైతే ఉన్నాయో వీటి మీద ప్రస్తుతం యాక్షన్ అయితే మొదలవబోతుంది. ప్రధానంగా కూడా ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని అయినటువంటి సునీల్ కుమార్, ట్రిలియన్ లీడ్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ చైతన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా జీఎస్టీ చట్టం 2017 నిబంధన కింద సునీల్ కుమార్ అదేవిధంగా శ్రీ చైతన్ ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. వీరి దగ్గర నుంచి ఉన్నటువంటి వీళ్ళు జీఎస్టీ కట్టకపోవడంతో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే జీఎస్టీ ఎగివేత కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే డీజీజీఐ అయితే ప్రధానంగా కూడా యాక్షన్ మొదలు పెట్టింది. అందులో భాగంగానే ఎవరైతే కట్టాల్సినటువంటి ట్యాక్స్లు ఉంటాయో వాటి కట్టకపోవడము, అందులోనూ 1-2 కాదు కోట్లాది రూపాయల నగదు డబ్బులంతా కూడా బాకీ ఉండడము, గడువు ముగిసినా సరే ఏమాత్రం కూడా టైం ఇవ్వడము, టైం తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకోవడం, ఇవన్నీ కూడా 3 నెలలైనా సరే జీఎస్టీ కట్టని నేపథ్యంలోనే కట్టకపోవడంతో ఆరెంజ్ ట్రావెల్స్ అదేవిధంగా ట్రిలియన్ లీడ్ వీటి రెండింటి మీద కూడా ఈ కంపెనీల మీద యాక్షన్ అయితే మొదలైంది. అందులో భాగంగానే శ్రీ చైతన్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ చైతన్ ని అదేవిధంగా ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని అయినటువంటి సునీల్ ని కూడా ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.